వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఐఏఎస్ అవ్వాలంటే లక్షల రూపాయలు వెచ్చించి పెద్ద పెద్ద నగరాల్లో కోచింగ్ తీసుకోవాలి. చదువుకోవటానికి సకల సదుపాయాలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే సివిల్స్ కొట్టగలం అని చాలా మంది యువత తమ కలలను మధ్యలోనే వదిలేసుకుంటారు. కానీ తినటానికి సరైన తిండి లేకపోయినా, కట్టుకోవడానికి మంచి బట్టలు లేకపోయినా కళ్ళల్లో కసి ఉంటే చాలు ఐఏఎస్ కుర్చీని దక్కించుకోవచ్చు అని నిరూపించింది ఒక పల్లెటూరి యువతి. ఆమె ఒక సామాన్య రైతు బిడ్డ. వ్యవసాయం పండుతుందో లేదో తెలియని పరిస్థితి. ఆడపిల్లలకు చదువు ఎందుకు, ఊరు దాటి వెళ్లొద్దు అన్న పెద్దల మాటలను కాదని తన కూతురిని యూపీఎస్సీకి పంపింది ఆమె తల్లి. కూతురి చదువు కోసం పొలంలో తన రక్తాన్ని చెమటగా మార్చింది. తల్లి కష్టాన్ని చూసి రగిలిపోయిన ఆ యువతి తనకు ఎదురైన ఆర్థిక, సామాజిక అడ్డంకులన్నిటినీ బద్దలు కొట్టింది. దేశంలోని అత్యంత కఠినమైన యూపీఎస్సీ సివిల్స్లో సత్తా చాటి ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్గా ఎంపికై చరిత్ర సృష్టించింది. అసలు ఆ యువతి ఎవరు? ఆమె ప్రయాణంలో ఎదుర్కొన్న ఆ భయంకరమైన కష్టాలు ఏంటి? ఒక రైతు బిడ్డ ఐఏఎస్గా మారిన ఆ ఎమోషనల్ జర్నీ మనము తెలుసుకుందాం పదండి. విజయం ఎవరి సొత్తు కాదు, కానీ ఆ సక్సెస్ కష్టాల కొలిమిలో కాలి బయటకు వచ్చిన వాళ్ళ దగ్గరే ఎక్కువ కాలం ఉంటుంది. ప్రతి సంవత్సరం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదలైనప్పుడు అందులో కొన్ని వందల కథలు మనకు కనిపిస్తాయి. కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులు ర్యాంక్ కొడితే ఆ కిక్ వేరేలా ఉంటుంది. ఆ విజయం మొత్తం సమాజానికే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఇస్తోంది. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఇలాంటి ఒక అద్భుతమైన కథే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ కథే రాజస్థాన్ చెందిన అనితాది. భోపాల్ ఘడ్ అనే ఒక చిన్న ప్రాంతంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అనిత ఆల్ ఇండియా 644వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ హోదా దక్కించుకోబోతోంది. ప్రతి గొప్ప లక్ష్యం వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. ఈ యువతి ప్రయాణం మొదలైంది ఒక సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి. పంట పండితేనే చేతిలో డబ్బులు ఆడే పరిస్థితి ఆ కుటుంబానిది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా తమ కూతురు చదువుకు ఆటంకం రానివ్వకూడదని ఆమె తల్లి గట్టిగా నిర్ణయించుకున్నారు. రోజువారీ పొలం పనులకు వెళ్తూ కూలి పనులు చేస్తూ వచ్చిన ప్రతి రూపాయిని కూతురి పుస్తకాల కోసమే ఖర్చు చేశారు. మనలాగా మన పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళాలి అన్న ఆ తల్లి తపన ఈ యువతి మనసులో ఒక బలమైన లక్ష్యాన్ని నాటింది. అనిత 12వ తరగతి వరకు భోపాల్గఢ్లోని సైనిక్ స్కూల్లో చదువుకుంది. చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండే అనిత 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్లో బ్లాక్ లెవెల్లో టాపర్గా నిలిచింది. ఆ రోజు సాధించిన ఆ విజయమే ఆమెకు తనకు ఒక బలమైన నమ్మకాన్ని కల్పించింది. 12వ తరగతిలో టాపర్గా నిలిచిన వెంటనే తాను కూడా సివిల్ సర్వీసెస్కు ఎందుకు ప్రిపేర్ అవ్వకూడదు అన్న ఆలోచన ఆమెలో మొదలైంది. ఆ క్షణమే ఐఏఎస్ అవ్వాలని తన లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకుంది. అనితకు తన కుటుంబంలోనే గొప్ప రోల్ మోడల్ ఉన్నారు. ఆమె అంకుల్ చేతన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అలాగే ఆమె బంధువుల్లో చాలా మంది రైల్వే ఉన్నతాధికారులుగా, ఏడీఎంలుగా, ప్రొఫెసర్లు, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా ప్రభుత్వ సేవలో ఉన్నారు. వారిని చూస్తూ పెరిగిన అనితకు తాను కూడా పబ్లిక్ సర్వీసెస్లోకి వెళ్లాలన్న తపన మరింత పెరిగింది. ఒక పల్లెటూరు నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవ్వటం అంటే మాటలు కాదు. సమాజం నుంచి ఎన్నో అవమానాలు, సూటిపోటి మాటలు, ఆడపిల్లలకు అంత చదువు ఎందుకు అనే బంధువుల ప్రశ్నలు, ఇలా ఎన్నో వెంటాడతాయి. కానీ ఇవేమీ అనిత కుటుంబం పట్టించుకోలేదు. సివిల్స్ కోచింగ్ కోసం అనితను ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ లాంటి మహానగరంలో బతకడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. తల్లిదండ్రులు పంపుతున్న డబ్బును అత్యంత జాగ్రత్తగా వాడుకుంటూ నిద్ర, ఆహారం పక్కన పెట్టి రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పుస్తకాలతో కుస్తీ పట్టింది. ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆమె పోరాటం సాగింది. ఎట్టకేలకు యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ ఫలితాల్లో ఆమె పేరు మెరిసింది. ఒక రైతు బిడ్డ అత్యున్నతమైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కు ఎంపికై చరిత్ర సృష్టించింది. ఈ వార్త తెలిసిన వెంటనే అనిత గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఏ తల్లి అయితే ఎండలో కాలి రక్తంతో చెమటను చిందించిందో ఇప్పుడు అదే తల్లి ఒక ఐఏఎస్ ఆఫీసర్కు జన్మనిచ్చినందుకు గర్వంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కష్టపడితే సాధించలేది ఏదీ లేదు అని ఈ అనిత దేశంలోని లక్షలాది మందికి రోల్ మోడల్గా నిలిచింది.
నాతో ఏమవుతుంది, నాకు డబ్బు లేదు, సపోర్ట్ లేదు అని కారణాలు చెబుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే నేటి యువతకు ఈ రైతు బిడ్డ జీవితం ఒక కనువిప్పు లాంటిది. కష్టపడే తత్వం ఉండి మనల్ని నమ్మే తల్లిదండ్రులు వెన్నంటి ఉంటే పేదరికం ఏ నాటికి ఒక అడ్డంకి కాదని నిరూపించింది. పొలం గట్ల మీద నుంచి మొదలైన ఆమె ప్రయాణం నేడు దేశ పరిపాలనను శాసించే ఒక ఐఏఎస్ హోదా వరకు చేరుకుందంటే దానికి కారణం కేవలం కసి, పట్టుదల మాత్రమే.